ఈరోజు మనం రావణాసురుడి చరిత్రలో అత్యంత ఆసక్తికరమైన నాటకీయమైన చివరి ఘట్టాన్ని చూడబోతున్నాం. అసలు అంతటి అజేయమైన శక్తిశాలి ముగింపు వెనుక ఉన్న అసలు రహస్యాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా అసలు అతని అజేయమైన శారీరక బలం ఎలాంటిదో దేవేంద్రునితో జరిగిన యుద్ధం ద్వారా అర్థం చేసుకుందాం. ఇక్కడ ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. ఆలోచించండి. దేవేంద్రుని వాహనమైన సాక్షాత్తు ఆ ఐరావతం తన బలమైన కొమ్ములతో రావణుని రొమ్మున బలంగా గ్రుముతే ఏమైందో తెలుసా? ఆశ్చర్యకరంగా ఆ ఏనుగు దంతాలే ముక్కలేపోయాయి. దీన్ని బట్టి మనకేం అర్థమవుతోందంటే సామాన్యాయుధాలు కాదు కదా, ఇతిహాసాల్లోని అత్యంత బలమైన జంతువుల దాడులు కూడా అతన్నేమీ చేయలేకపోయాయి. అంతటి దృఢమైన అసలు పగలగొట్టలేని దేహం రావణుడిది. అయితే కేవలం ఈ శారీరక బలం మాత్రమే కాదు సుమా, ఇతనికి మరో అద్భుతమైన శక్తి కూడా ఉంది. అదే బ్రహ్మదేవుని వరం. అదేంటంటే బ్రహ్మదేవుడు ప్రసాదించిన వరప్రభావం వల్ల రావణుడి కడుపులో ఒక అమృత కలశం ఏర్పడింది. ఇది ఒక దాగి ఉన్న మాయాశక్తి లాంటిది అన్నమాట. ఈ కడుపులో ఉన్న అమృతం వల్ల ఒక భయంకరమైన ప్రక్రియ జరిగేది. యుద్ధంలో రావణుని తలలు ఎన్నిసార్లు నరికినా సరే ఆ అమృత ప్రభావంతో అవి వెంటనే మళ్ళీ పుట్టుకొచ్చేవి. లిటరల్గా ఎన్నిసార్లు నరికినా మరణం లేదు. మరి ఇక్కడే అసలు చిక్కు వచ్చిపడింది కదా. ఒకవైపు ఐరావతం దంతాలని విరగగొట్టగలిగే పగలగొట్టలేని దేహం, మరోవైపు నరికినా మళ్ళీ మొల్చే తలలు. అసలు ఇలాంటి భయంకరమైన శక్తిని ఎదుర్కోవడం, ఓడించడం ఎలా సాధ్యం? సరిగ్గా ఇక్కడే కథలో ఒక పెద్ద ట్విస్ట్ బయటపడుతోంది. అదే విభీషణుని పాత్ర. మూలగ్రంథం ఇక్కడొక విషయాన్ని చాలా స్పష్టంగా చెబుతోంది. రావణుడి కడుపులో ఈ అమృత కలశముందన్న సంగతి కేవలం అతడి తమ్ముడైన విభీషణుడికి మాత్రమే తెలుసు. ఆ సీక్రెట్ ఆ ఒక్కడికి మాత్రమే ఎరుక. ఆ రహస్యం బయటపడ్డాక రావణుని అంతం కోసం రాముడు వేసిన వ్యూహమేంటో ఇప్పుడు చూద్దాం. విభీషణుడి ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ రాముడికి చేరిన తర్వాత ఒక పక్కా ప్లాన్ ప్రకారం అటాక్ జరిగింది. ముందుగా కడుపులోని ఆ అమృత కలశమును భేదించాలి, ఆ తర్వాతే తలలు నరకాలి. ఈ కరెక్ట్ సీక్వెన్స్ ఫాలో అవ్వకపోతే అసలు విజయం సాధ్యం కాదు. ఎగ్జాక్ట్గా అదే జరిగింది. ముందుగా ఆ అంతులేని పునరుత్పత్తికి కారణమైన అమృత కలశాన్ని నాశనం చేయడం ద్వారా మాత్రమే అంతిమ దాడి సక్సెస్ అయింది. అమృత కలశమును భేదించి తలలు నరకగా అతడు చనిపోయాడు. అంటే ఆ మూలంపైన దెబ్బ కొట్టడమే సరైన వ్యూహమని ఇది నిరూపించింది.